నేను చెబుతున్నా, అప్పులను బట్టి ఈ పాట పాడొద్దు, ఎందుకంటే ఇంకా ఎక్కువ అవుతాయి. మీకు అర్థమవుతుందో లేదో నేను చెబుతున్నా. అప్పులోళ్ళారా, అప్పులను బట్టి ఈ పాట పాడారా డబుల్ అయింది. పాడదు. ఏం చేద్దాం, నేను చేసిన పనికి నేనే విరుగుడు చెప్పుకుంటున్నా. ఈ విరుగుడు తీసుకోకపోతే మొత్తం బుక్ అవుతారు. ఇక కూర్చొని ఏ చిన్న ఇబ్బంది వచ్చినా నా వేదన అనుకుంటా కూర్చుంటారు. ఇక దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నేను చెప్పింది మీకు క్లారిటీ ఉందా, అర్థమవుతుందా? అందుకే నేనే విరుగుడు చెబుతున్నా. యేసయ్య సన్నిధి కోసం ఆ పాట పాడు. నువ్వు రావాలి, నువ్వు నాతో ఉండాలి, నీ కోసం నేను ఎదురు చూస్తున్నాను. నాకు ఇంక అన్ని విషయాల్లో నువ్వు చూసుకుంటావు, నాకు అది కాదు, నాకు నువ్వు కావాలి. నిన్ను కలుసుకోవాలని, నిన్ను చూడాలని, నీ స్పర్శను అనుభవించాలని నేను నీ కోసం వేదన పడుతున్నాను, ఆత్మల కోసం బాధపడుతున్నాను, పరిచర్య కోసం బాధపడుతున్నానని ఆ ఒక్క పాయింట్లోనే నువ్వు ఆ పాట పాడు. ఏడు. అప్పుల గురించి కానీ, రోగం గురించి కానీ, ఏ సమస్య గురించి కానీ ఆ పాట పాడతా ఏడిచావా డబల్ అయిద్ది, డబల్ అయిద్ది. మరి ఏ పాట పాడాలి? ఏ పాట పాడాలి? పలుగాకి లోకం నిందించిన ఏకదివై నీవు రోదించిన